ఈ రోజు మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, తొందరగా అన్ని వండి క్యారేజీకి సర్దిచ్చాను, సరే అని వెళ్తానన్నాడు. ఏమండి ఏమండి మీకు ఇష్టమని గుత్తొంకాయ కూర చేశానండి, తినండి అన్న. సరే సరే అన్నాడు. ఏమండి ఏమండి చిక్కుడుకాయ ఫ్రై కూడా చేశానండి అన్న. సరే సరే అంటూ వెళ్తున్నాడు. ఏమండి ఏమండి మళ్ళీ ఏంటే, మీకోసం టమాటా పచ్చడి కూడా చేశానండి, తినేయండి. అబ్బా సరేలేవే అంటూ వెళ్ళబోయాడు. ఏమండి ఏమండి ఇంకేమైనా కావాలా అన్న. అసలు నీకేం కావాలా అది చెప్పవే అన్నాడు. అది నాకు 10,000 కావాలండి, పట్టుచీర కొనుక్కుంటా అన్న. 100 రూపాయల కూరలు చేసి పెట్టి 10,000కు సున్నం పెడదామని చూస్తున్నావే నువ్వు నాకు. మీకోసం కిచెన్ లో గంటసేపు కష్టపడి మీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసి మీ మీద ప్రేమతో నేను ఇవన్నీ చేసినప్పుడు నా మీద ప్రేమతో మీరు కూడా నాకు ఏదైనా చేయాలి కదా అన్న. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అనుకున్నా నా మీద ఏదో పెద్ద బండరాయి పడుతుందని. నీ క్యారేజీ వద్దు, నీ వంటలు వద్దు అన్నాడు. బయట హోటల్స్ కేం కరువు, 100 పెడితే అదే 4 రకాల కూరలతో భోజనం అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది మరి రాత్రికి, మరి రేపు ఇలా రోజు అయితే తినలేరు కదా అన్న. అది నిజమే అనుకుని, సరే నీకు 10,000 కావాలంటే నేను చెప్పింది తప్పు చెప్పకుండా చెప్పాలి అన్నాడు. చెప్తా. పెన్ను, ఫోను, ఫోను, టీవీ, టీవీ టైం ఎంత